అందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డని అనిత అగ్రికల్చర్. ప్రతి వీడియో చూసిన వాళ్ళు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్గా అలా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. ఇక చూడండి మా వరి కలుపు జూమ్ చేసి తీయము. జూమ్ చేయి. ఇక గడ్డి ఎలా ఉన్నదా ఎంత చిన్నగా ఉన్నది. ఈ వరి కలుపు రెండో దాపాయ మేము కాబట్టి గడ్డి మంది అయితే చల్లలేము. కనిపిస్తుందా? జూమ్ చేయము. కనిపిస్తుందా? ఇక గిట్ల ఉన్నది. సేమ్ ఉల్లినారు ఎట్లుంటుందో అలానే ఉండదు. రెండో దాపాయ కలవటి. మరి మీ సైడు ఇలానే ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కల్వర్ తీసుకొని ఇంకా మా సైడు కలుస్తారు కానీ వర్షాకాలం కదా ఇట్లా అవుతున్నాయి. తీకనీకి కూడా సరిగా వస్తలేదు. ఈ గడ్డి ఎలా ఉన్నా చూడండి. ఇప్పుడైతే మందు అయితే చల్లినాము, అంటే ఫస్ట్ విడుదలని మందు చల్లినాము. మరి అది ఎట్లయితుందో ఏమో. ఇప్పుడైతే కలుస్తున్నాం, కలిసి మళ్ళీ మందు చల్లుతాము. ఎలా ఉంటుందో మళ్ళీ మీకు ఒకటి ఫుల్ వీడియో అయితే తీసి పెడతా. ఇలా తీసి తీసి గొర్రెలు ఇది అవుతున్నాయి కానీ గడ్డి వరుస్తలేదు. మరి మీ సైడ్ ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా గట్టిగా ఉన్న భూమి కూడా గిచ్చి గిచ్చి గొర్రెలు ఇది అవుతున్నాయి కానీ ఇది వస్తలేదు. ఇట్లా గిస్తుంది. ఇట్లా జూమ్ చేసినా పెద్ద పెద్ద గడ్డి ఉంటే ఇంకా తీసి ఇక్కడ వాడేయచ్చు కానీ ఇట్లా. మరి మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడ చూపాము ఇలా ఉంది కదా చేను ఉన్నందుకు ఏమి మందు చల్లాలను మీరు తప్పకుండా నాకైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకున్నాను. ఈ విధంగా అయితే మేము వరిసాను ఏం మంచిగా అయితే కాలేవు. ఒక సైడ్ మంచిగా ఉన్నది, ఒక సైడ్ మంచిగా లేదు. ఇక గిట్ల అవుతున్నది. మరి ఏం మందు చల్లాలని రెండు విధాల కార్ల మందు అయితే చల్లబట్టి ఇక సన్నం ఉలినారు ఎలా ఉంటుందో అలా ఉన్నది. మీ సైడ్ కూడా గిలానే ఉన్నది. కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.
ఇట్లా 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 అనేది ఇప్పుడు గోర్లే ఇది అవుతుంది. ఎక్కువ నీళ్ళు కూడా ఆగలేవు కదా, గట్టిగా అయింది సైడ్. పూర్తిగా వీడియో చూసినాకనే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రైతు బిడ్డని. బాయ్ మరి.